అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ లేకుండా ఉన్నట్లుగా ఆయన ఏ సమాధిలో అయితే ఆ డెడ్ బాడీ ఆయన భద్రపరిచి ఉన్నదో ఆ సమాధికి రాయి పొరిలించి ఎవరు కూడా ఆ డెడ్ బాడీని తీసుకొని వెళ్ళకున్నట్లుగా దానికి సీలేసి దాన్ని కావలి కాయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సమాధికి ఆ రాయిని పొరిలించి దానికి సీలేసేసి సైనికులందరూ కూడా, ప్రధాన యాజకులు, ఆ పరిచయులందరూ కూడా అక్కడ కావలి ఉన్నారండి. లెంచుతానన్నాడు కదా, ఎట్లా లెంచుతాడో చూద్దామని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎవరిని లెగుస్తాను అన్నటువంటి చెప్పినటువంటి మాటకే కొందరికి అది మనసుకి కష్టంగా ఉన్నది. యేసుక్రీస్తు లేచాడు అని వార్త వినడానికి వాళ్ళకు బాధగా ఉన్నది. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు ఏమంటే ఈ దినాన లేచాడు